సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ మిత్రులకు నమస్కారం. ఈరోజు మనం రాబోయే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నమూనా ప్రశ్నాపత్రాన్ని దాని యొక్క బ్లూ ప్రింట్ని తెలుసుకుందాం. అనగా సాంఘిక శాస్త్రంలో ఏ విభాగానికి ఎన్నెన్ని మార్కులు కేటాయించారు, ఏ విభాగాల నుంచి ఏమేమి ప్రశ్నలు వస్తున్నాయి, ఎటువంటి ప్రశ్నలు వస్తున్నాయి, అదేవిధంగా ఏ పాఠ్యాంశానికి ఎన్ని మార్కులు కేటాయించడం జరిగింది, ఇవన్నీ కూడా ఈరోజు కూలంకషంగా తెలుసుకుంటాం. ఇందులో ముఖ్యంగా ఈరోజు తెలుసుకున్నది బ్లూ ప్రింట్ మోడల్ పేపర్స్ ఆఫ్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 బై ద డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్సి బోర్డ్ ఏపీ 21E అండ్ 22E గురించి తెలుసుకుందాం. బ్లూ ప్రింట్లో మనకి సాంఘిక శాస్త్రంలో చూసుకుంటే కనుక మనకు 4 విభాగాలు ఉన్నాయి. అవి జాగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్. మరి వీటికి మార్కుల్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిగా మనం జాగ్రఫీ విభాగాన్ని చూసినట్లయితే దాని యొక్క బ్లూ ప్రింట్లో మనకి ఏ పాఠ్యాంశానికి ఎన్ని మార్కులు కేటాయించారన్నది ఇక్కడ కనబరుస్తున్నటువంటి టేబుల్ ద్వారా మనం చూడవచ్చు చక్కగా. ఇందులో చూస్తే కనుక మనకి మొట్టమొదట జాగ్రఫీలో 7 లెసన్స్ ఉన్నాయి. 1 రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, 2 ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, 3 వాటర్ రిసోర్సెస్, 4 అగ్రికల్చర్, 5 మినరల్స్ అండ్ ఎనర్జీ, 6 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, 7 లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. ఈ 7 చాప్టర్ల నుంచి కూడా మనకి 25 మార్కులకి ప్రశ్నలు వస్తాయి. అందులో ఏ పాఠ్యాంశానికి ఎన్ని మార్కులు కేటాయించారనేది చూస్తే కనుక మొట్టమొదట రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, దీనికి మొత్తంగా 3 మార్కులు కేటాయించడం జరిగింది. ఆ 3 మార్కులని కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటి లైన్లో 3 మార్కులకి 3 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అందులో 1 మార్క్ క్వశ్చన్లు చూసుకుంటే 2 క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది. అట్లాగే మ్యాప్ పాయింటింగ్కి 1 మార్క్ కేటాయించడం జరిగింది. అంటే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్కి మనకి మొత్తంగా 3 మార్కులు కేటాయించారు. 1 మార్క్ క్వశ్చన్లు 2, మ్యాప్ పాయింటింగ్కి 1 మార్కు ఇవ్వడం జరిగింది. ఇలాగా ఆ పాఠ్యాంశం నుంచి 3 క్వశ్చన్లకి 3 మార్కులు కేటాయించడం జరిగింది. తదుపరి రెండవ చాప్టర్కి ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ అనే ఈ చాప్టర్కి మొత్తంగా 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 4 మార్కులు అంటే మనకి ఇందులో 4 మార్కులకు క్వశ్చన్ ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి 4 మార్కులకు క్వశ్చన్ ఒకటి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ ఒక్క క్వశ్చన్కి 4 మార్కులు. టోటల్గా ఈ చాప్టర్కి 4 మార్కులు కేటాయించడం జరిగింది. మూడవది వాటర్ రిసోర్సెస్, దీనికి 8 మార్కులు కేటాయించడం జరిగింది. 8 మార్కులకు గాను ఈ చాప్టర్లో ఎస్ఏ క్వశ్చన్ అయినటువంటి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఒక 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 3rd చాప్టర్ వాటర్ రిసోర్సెస్ నుంచి వస్తుంది. అది టోటల్ చూసుకుంటే కనుక మనం 8 మార్క్స్ ఈ చాప్టర్కి కేటాయించడం జరిగింది. 4 అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్ అనే దానికి మనకి 8 మార్కులు ఇంటర్నల్ చాయిస్గా కేటాయించడం జరిగింది. అంటే ఇందులోంచి ఈ 8 మార్కులు క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఉన్నట్లుగా దీన్ని చూపించడం జరిగింది. కాబట్టి ఇందులో 8 మార్కులకు క్వశ్చన్ ఇవ్వడానికి మనకి అవకాశం ఉంది. ఒక క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్కి ఇస్తారు. ఇందులో దీనికి 8 మార్కులకు క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ తదుపరి మరి 5వ చాప్టర్ అయినటువంటి మినరల్స్ అండ్ ఎనర్జీ. మినరల్స్ అండ్ ఎనర్జీకి టోటల్గా 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ 4 మార్క్స్కి ఎటువంటి క్వశ్చన్లు ఇస్తారు అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దానికి 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 6వది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్. ఈ చాప్టర్ కూడా 4 మార్కులు కేటాయించారు. అయితే ఇందులో ఇవ్వబడే క్వశ్చన్లు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం ఒకసారి. 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్కులు క్వశ్చన్ 1, అట్లాగే మనకి మ్యాప్ పాయింటింగ్కి 1 మార్కు, ఇట్లా మొత్తంగా 3 క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా వచ్చి ఈ చాప్టర్కి 4 మార్కులు కేటాయించారు. అంటే 3 క్వశ్చన్లకి 4 మార్కులు. అంటే 1 మార్క్ క్వశ్చన్ 1, 2 మార్కులు క్వశ్చన్ 1, మ్యాప్ పాయింటింగ్ 1, మొత్తం టోటల్గా 4 మార్కులు ఈ చాప్టర్కి కేటాయించడం జరిగింది. అలాగే మరి జాగ్రఫీలో 7వ లెసన్ అయినటువంటి లైఫ్ లైన్స్ ఆఫ్ నేషనల్ ఎకానమీ. ఇందులో మరి దీనికి మనకి 2 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే ఇంకొక 2 మార్కులు ఇంటర్నల్ చాయిస్గా దీనికి కేటాయించడం జరిగింది. అంటే 2 మార్కులు ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి వస్తాయి. ఇంటర్నల్ చాయిస్గా మరొక 2 మార్కులు రావడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్. ఇందులో ఎటువంటి క్వశ్చన్లు వస్తాయంటే ఈ 2 మార్కులకి 2 మార్కులు క్వశ్చన్ వస్తుంది. ఇంటర్నల్ చాయిస్గా ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇంటర్నల్ చాయిస్గా మ్యాప్ పాయింటింగ్లో 2
మ్యాప్ పాయింటింగ్ గుర్తించమని చెప్పి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈ రకంగా ఏంటంటే దీంట్లో మొత్తంగా 3 క్వశ్చన్లు రావడానికి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే దీంట్లో 2 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా 2 మార్కులు అయితే వస్తే 2 మార్కులు ఇంటర్నల్ చాయిస్కి ఇచ్చి మొత్తంగా 4 మార్కులకి ఇవ్వడానికి దీన్ని కేటాయించడం జరిగింది. టోటల్ క్వశ్చన్ చూసుకుంటే జాగ్రఫీ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ 3, అట్లాగే 2 మార్కుల క్వశ్చన్లు 2, 4 మార్కుల క్వశ్చన్లు 2, 8 మార్కుల క్వశ్చన్ 1 + 1 ఇంటర్నల్ చాయిస్ ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి 8 మార్కుల క్వశ్చన్ ఉంది. అట్లాగే మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే 2 మార్కులకి మరియు 2 మార్కులు ఇంటర్నల్ చాయిస్గా కూడా ఇవ్వడానికి అవకాశంగా ఇందులో ఉన్నది. టోటల్గా చూసుకుంటే 10 క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది, +3 ఇంటర్నల్ చాయిస్ కూడా ఇవ్వడానికి అవకాశం, అంటే టోటల్గా 10 నుంచి 13 క్వశ్చన్లు రావడానికి జాగ్రఫీ నుంచి అవకాశం ఉంది. టోటల్ మార్క్స్ చూసుకుంటే కనుక 1 మార్క్ బిట్స్ అనేవి లేదా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 మార్కులు కేటాయించబడింది. 2 మార్కుల క్వశ్చన్లకి మొత్తంగా 4 మార్కులు కేటాయించడం జరిగింది. 4 మార్కుల క్వశ్చన్లకు కూడా 8 మార్కులు కేటాయించడం జరిగినది. 8 మార్కులకి క్వశ్చన్లకి ఒక 8 మార్కుల క్వశ్చన్ ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అదేవిధంగా మరొక 8 మార్కుల క్వశ్చన్ని ఇంటర్నల్ చాయిస్గా ఇవ్వడానికి కూడా అవకాశం ఉన్నది. కాబట్టి దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టి మార్కులను ఎక్కువగా పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. మ్యాప్ పాయింటింగ్ మీద 2 మార్కులు ఇవ్వడానికి ఖచ్చితంగా అవకాశం ఉన్నది. అయితే 2 మార్కులు అనేవి ఇంటర్నల్ చాయిస్గా అదనంగా ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నవి. కాబట్టి టోటల్గా ఇది 25 మార్క్స్కి ఈ విభాగాన్ని కేటాయించడం జరిగింది. టోటల్ క్వశ్చన్స్ వచ్చి 10 to 13 వరకు రావడానికి అవకాశం ఉన్నటువంటి విభాగం. ఇది మనకి జాగ్రఫీ నుంచి మనం స్కోర్ చేయడానికి చాలా ఈజీగా ఉండేటువంటి మెథడ్. మరి తదుపరి విభాగం హిస్టరీ. ఈ హిస్టరీ నుంచి దాని యొక్క బ్లూ ప్రింట్ని కనుక మనం పరిశీలించినట్లయితే దానిలో 5 చాప్టర్లు మనకి ఉన్నాయి. అందులో మొదటి చాప్టర్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్, 2 నేషనలిజం ఇన్ ఇండియా, 3 ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్, 4 ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్, 5 ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్. ఈ 5 చాప్టర్లకు గాను 25 మార్కులు కేటాయించడం జరిగినది. ఈ 25 మార్కుల నుంచి ఏ చాప్టర్కి ఎన్నేసి మార్కులు కేటాయించారు, ఏ ప్రశ్నలు వస్తాయి ఇప్పుడు పరిశీలిద్దాం. మొట్టమొదట మనకి ఇందులో మనం చూసుకుంటే 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కు ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు, 8 మార్కుల ప్రశ్నలు, మ్యాప్ పాయింటింగ్, ఇలా 5 రకాలుగా ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి చాప్టర్ రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ తీసుకుంటే దానికి 5 మార్కులు కేటాయించడం జరిగింది. 5 మార్కులకు గాను 1 మార్కు క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1 ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ పాఠ్యాంశం నుంచి టోటల్గా 2 క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్స్ కలిపి 5 మార్క్స్. 1 మార్క్ క్వశ్చన్ 1, 4 మార్క్స్ క్వశ్చన్ 1 ఫస్ట్ చాప్టర్ నుంచి వస్తాయి. దీనికి 5 మార్కులు కేటాయించడం జరిగింది. రెండవ చాప్టర్ తీసుకుంటే నేషనలిజం ఇన్ ఇండియా, దీనికి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ 8 మార్క్స్ అనగానే మనకి ఎస్ఏ క్వశ్చన్ గుర్తొస్తుంది. ఈ ఎస్ఏ క్వశ్చన్ అనేది ఇక్కడి నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. దానికి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. నెక్స్ట్ చాప్టర్ తీసుకుంటే ద మేకింగ్ ఆఫ్ ద గ్లోబల్ వరల్డ్, దీనికి 4 నుంచి 6 మార్కులు కేటాయించడం జరిగింది. దీని నుంచి 4 మార్కులు అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అదనంగా 2 మార్కులు ఇంటర్నల్ చాయిస్గా కూడా వచ్చే అవకాశం ఈ చాప్టర్ నుంచి ఉంది. ద మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్లో మనం మొట్టమొదట 1 మార్క్ క్వశ్చన్ 2 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 2 మార్కులకు క్వశ్చన్ 1 ఇవ్వడం జరుగుతుంది. అలాగే మ్యాప్ పాయింటింగ్ నుంచి 2 మార్కులకు గాను ఇంటర్నల్ చాయిస్గా ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా చూసుకుంటే 3 క్వశ్చన్లు ఖచ్చితంగా ఇందులోంచి వస్తాయి. 2 మ్యాప్ పాయింటింగ్ క్వశ్చన్లు అనేవి ఇంటర్నల్ చాయిస్గా ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే బాగా ఉన్నాయి. కాబట్టి దీని నుంచి ఈ చాప్టర్ నుంచి మనం 4 మార్కుల నుంచి 6 మార్కులు పొందడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఈ చాప్టర్లన్నీ కూడా చాలా క్షుణ్ణంగా విద్యార్థుల్ని చదివించాల్సి ఉంటుంది. 4 ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ అనేటువంటి ఈ చాప్టర్కి 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 4 మార్కులు కూడా ఒక 4 మార్కులు క్వశ్చన్ ఇచ్చి దానికి 4 మార్కులు కేటాయించడం జరిగింది. అంటే ద ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్ నుంచి 4 మార్కుల క్వశ్చన్ అనేది వస్తుంది. దానికి 4 మార్క్స్ కేటాయించింది. 5 ప్రింట్ కల్చర్ అండ్ ద మోడర్న్, దీనికి
4 మార్కులు అనేవి ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ చాయిస్లో 8 మార్కులు వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. అంటే టోటల్గా మనం చూసుకుంటే 4 నుంచి 12 మార్కులు ఈ చాప్టర్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ముందుగా 4 మార్కులు ఖచ్చితంగా వచ్చేవేంటో చూద్దాం. అందులో 2 మార్కులకు వచ్చిన ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అట్లాగే మ్యాప్ పాయింటింగ్ నుంచి 2 మార్కులు రావడానికి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. అయితే ఇంటర్నల్ చాయిస్గా దీని నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి టోటల్గా చూసుకుంటే 3 క్వశ్చన్లు ప్లస్ ఒక ఇంటర్నల్ చాయిస్ క్వశ్చను 4 మార్కుల నుంచి 12 మార్కులు అంటే 4+8 ఇలా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వీటిని మనం చదివించాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా హిస్టరీలో 25 మార్కులు రావడానికి మనకి ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నారు అంటే 1 మార్క్ క్వశ్చన్లు 3, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ 2, 8 మార్క్స్ క్వశ్చన్స్ 1 మరియు 1 ఇంటర్నల్ చాయిస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మ్యాప్ పాయింటింగ్లో చూసుకుంటే 2 క్వశ్చన్లు ఖచ్చితంగా ఇస్తూ మరి 2 ఇంటర్నల్ చాయిస్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఈ విభాగం నుంచి మొత్తంగా ఎన్ని క్వశ్చన్లు ఇవ్వడం జరుగుతుందంటే మనకి 10 క్వశ్చన్లు ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. దాని నుంచి అదనంగా ఇంటర్నల్ చాయిస్ 3 క్వశ్చన్లు ఇస్తారు. అంటే ఇందాక జాగ్రఫీలో కూడా 10+3 క్వశ్చన్స్ వచ్చాయి, ఇప్పుడు హిస్టరీలో కూడా 10+3 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 4 భాగాలకి సమాన ప్రాతిపదికన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ టోటల్ మార్క్స్ చూసుకుంటే 1 మార్క్స్ నుంచి 3 మార్కులు వస్తాయి, అట్లాగే 2 మార్క్స్ నుంచి 4 మార్క్స్ వస్తాయి, 4 మార్క్స్ నుంచి 8 మార్క్స్ వస్తాయి. 8 మార్క్స్ నుంచి చూసుకుంటే కనుక మనకి 8 మార్క్స్ ప్లస్ 8 ఇంటర్నల్ మార్క్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఈ విభాగంలో ఉన్నాయి. అట్లాగే మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే 2 మార్క్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఇంటర్నల్ చాయిస్లో 2 మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి టోటల్గా 25 మార్క్స్ అనేవి ఈ క్వశ్చన్స్ నుంచి ఈ విభాగం నుంచి వస్తాయి. అదేవిధంగా మరి నెక్స్ట్ విభాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇందులో చూడండి 3వ విభాగం మనకి సివిక్స్. ఈ సివిక్స్లో కూడా మనకి దగ్గర 5 చాప్టర్లు ఉన్నాయి. ఈ 5 చాప్టర్లు ఏంటంటే ఒకటి పవర్ షేరింగ్, రెండవది ఫెడరలిజం, మూడవది జెండర్ రిలీజియన్ అండ్ క్యాస్ట్, నాలుగవది పొలిటికల్ పార్టీస్, 5 అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. ఇలా 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ తీసుకుంటే పవర్ షేరింగ్, దీనికి 8 మార్క్స్ అనేది కేటాయించడం జరిగింది. 8 మార్క్స్ కేటాయించారు అంటే అందులో నుంచి ఖచ్చితంగా మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 8 మార్క్స్ క్వశ్చన్ అనేది పవర్ షేరింగ్ నుంచి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దానికి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. రెండవది ఫెడరలిజం. ఫెడరలిజానికి మనకి 4 మార్కులు కేటాయించారు. ఈ 4 మార్కుల్ని ఎలా విడగొట్టారు అంటే 1 మార్క్ క్వశ్చన్స్ 2 ఇచ్చేలాగా, అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్ 1 వచ్చేలాగా ఈ రకంగా 3 క్వశ్చన్లు ఈ చాప్టర్ నుంచి ఇస్తూ 4 మార్కులను కేటాయించడం జరిగింది. కాబట్టి ఈ ఫెడరలిజం అనే దానికి 3 క్వశ్చన్లు వస్తాయి, 4 మార్కులు కేటాయించడం జరిగింది. మూడవది జెండర్ రిలీజియన్ అండ్ క్యాస్ట్, దీనికి 6 మార్కులు కేటాయించడం జరిగింది. 6 మార్కుల్లోనూ మరి మనం చూసుకుంటే 2 మార్కులకు వచ్చిన 1, 4 మార్కులకు వచ్చిన 1 ఇవ్వడం జరుగుతోంది. టోటల్గా 2 క్వశ్చన్లు ఇస్తారు ఈ చాప్టర్ నుంచి, 2 మార్కులు 1, 4 మార్కులు 1, మొత్తంగా 6 మార్కులు ఈ చాప్టర్ నుంచి మనకు వస్తాయి. నాలుగవది పొలిటికల్ పార్టీస్. పొలిటికల్ పార్టీస్కి ఈ చాప్టర్కి మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా 3 మార్కులు వచ్చే విధంగాను, అట్లాగే 9 మార్కులు ఇంటర్నల్ చాయిస్గాను ఇవ్వడం. అంటే 3 నుంచి సుమారుగా 12 మార్కుల వరకు ఈ చాప్టర్ నుంచి ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందులో 3 మార్కులు ఖచ్చితంగా వచ్చేవి ఏంటంటే చూద్దాం ఒకసారి. 1 మార్క్ వచ్చిన 1 ఇస్తారు, అట్లాగే మనకి మ్యాప్ పాయింటింగ్లో 2 ఇస్తారు. ఈ రకంగా ఏంటంటే 3 మార్కులు ఖచ్చితంగా వీటి నుంచి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంటర్నల్ చాయిస్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నటువంటి చాప్టర్ కాబట్టి అత్యధికంగా 9 మార్కులు ఈ చాప్టర్ నుంచి ఇంటర్నల్ చాయిస్ రావడానికి ఉంది. అందులో ఎందుకంటే ఇందులో ఒక 8 మార్కుల క్వశ్చన్ని ఇంటర్నల్ చాయిస్గా ఇవ్వడానికి అవకాశం ఉన్నది. అట్లాగే మ్యాప్ పాయింటింగ్లో చూసుకుంటే ఇంటర్నల్ చాయిస్గా ఒక క్వశ్చన్ ఇచ్చే అవకాశం కూడా ఇందులో ఉంది. టోటల్గా దీని నుంచి వచ్చే క్వశ్చన్లు ఎన్నంటే ఈ చాప్టర్ నుంచి 3 ఖచ్చితమైన క్వశ్చన్లు, 2 ఇంటర్నల్ చాయిస్ ఇచ్చే అవకాశం ఉంది. 5 క్వశ్చన్లు దీని నుంచి రావడానికి అవకాశం ఉంది. టోటల్గా అత్యధికంగా సివిక్స్ నుంచి మార్కులు ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి చాప్టర్ ఏది అంటే ఇది. ఎందుకంటే
3 మార్కులు ఖచ్చితంగా ఇస్తారు. ఇంటర్నల్ చాయిస్లో 9 మార్కులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ 9 మార్కులు ఇంటర్నల్ చాయిస్గా ఉన్నాయి కాబట్టి ఈ మార్కులు కనుక వస్తే ఎక్కువ మార్కుల్ని మనం ఈ చాప్టర్ నుంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. 5 అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ. మరి ఈ లెసన్కి మనకి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. ఈ 4 మార్క్స్ కూడా ఎట్లా కేటాయించారంటే ఒక 4 మార్క్ క్వశ్చన్ అనేది ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. దానికి 4 మార్క్స్ కేటాయించారు. అంతేకాకుండా మ్యాప్ పాయింటింగ్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఒక ఇంటర్నల్ చాయిస్ని ఇవ్వడానికి కూడా దీంట్లో అవకాశం ఉన్నట్టుగా చూపిస్తున్నారు. కాబట్టి మనకి టోటల్గా చూసుకుంటే ఇందులో ఒక 4 మార్క్స్ అనేవి ఈ చాప్టర్కి కేటాయించడం జరిగింది. అవుట్కమ్స్ ఆఫ్ డెమోక్రసీ దీని నుంచి 4 మార్క్స్ 4 మార్క్ క్వశ్చన్ వచ్చే విధంగా ఈ బ్లూ ప్రింట్ని తయారు చేయడం జరిగింది. మనం ఈ విభాగంలో మరి టోటల్ క్వశ్చన్స్ ఎన్ని చూసుకుంటే 1 మార్క్ క్వశ్చన్స్ 3, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఒకటి ఖచ్చితంగాను మరియు ఒకటి ఇంటర్నల్ చాయిస్గా కూడా అదనంగా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇందులో చూపిస్తున్నారు. అట్లాగే మ్యాప్ పాయింటింగ్ చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్లు ఖచ్చితంగాను 2 ఇంటర్నల్ చాయిస్ ఇచ్చే విధంగాను ఉన్నాయి. అంటే 10+3 అంటే 10 క్వశ్చన్స్ అనేవి ఖచ్చితమైనవి. మరి ఇంటర్నల్ చాయిస్గా కూడా మనకు వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి 3 క్వశ్చన్లు ఉన్నాయి. ఈ రకంగా ఏంటంటే 10+3 అనేది దీన్ని క్వశ్చన్స్ని కేటాయించడం ఈ విభాగానికి జరిగింది. కాబట్టి టోటల్గా ఈ 10+3 క్వశ్చన్స్కి 25 మార్క్స్ని అయితే ఈ విభాగానికి కేటాయించడం జరిగింది. ఇప్పటివరకు మనం 3 విభాగాల గురించి మనం ప్రస్తావించాము. ఒకటి జాగ్రఫీ, 2 హిస్టరీ, 3 సివిక్స్. వీటిలో టోటల్ క్వశ్చన్స్ టోటల్ మార్క్స్ ఒకే విధంగా ఉన్నప్పటికీ మార్కులు అనేవి ఒక్కొక్క చాప్టర్కి ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకమైన క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చివరిగా మనం 4వ విభాగమైనటువంటి ఎకనామిక్స్ని పరిశీలిద్దాం. అసలు ఈ ఎకనామిక్స్లో మనకి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి? 5 చాప్టర్లు ఉన్నాయి. అందులో ఒకటి డెవలప్మెంట్, 2 సెక్టార్స్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ, 3వది మనీ అండ్ క్రెడిట్, 4వది గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్, 5 కన్జ్యూమర్ రైట్స్. ఒకటి డెవలప్మెంట్ అనేటువంటి ఈ చాప్టర్కి 5 మార్క్స్ కేటాయించారు. ఇందులో 2 క్వశ్చన్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. టోటల్గా 5 మార్క్స్ అనేది దీనికి కేటాయించడం జరిగింది. రెండవది సెక్టార్స్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ. దీనికి 8 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. 8 మార్క్స్ అనగానే మనకి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ని ఇవ్వడం జరిగింది. దీనికి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. మూడవది మనీ అండ్ క్రెడిట్. మనీ అండ్ క్రెడిట్కి దీనికి మనం 2 మార్కులు అనేవి ఖచ్చితంగా ఇస్తూ ఒక 10 మార్కులు అదనంగా ఇంటర్నల్ చాయిస్లో వచ్చే ఛాన్స్ని చూపిస్తున్నారు. అంటే మనం టోటల్గా చూసుకుంటే 2 నుంచి 12 మార్కుల వరకు ఈ చాప్టర్ నుంచి మనం మార్కుల్ని పొందవచ్చు. ఇందులో మనీ అండ్ క్రెడిట్లో మరి ఒకటి ఇంటర్నల్ చాయిస్ 8 మార్క్స్కి వచ్చును ఇచ్చే విధంగాను, అట్లాగే మ్యాప్ పాయింటింగ్ 2 ఖచ్చితంగా ఇచ్చేటట్టుగాను, 2 ఇంటర్నల్ చాయిస్ వచ్చేటట్టుగాను దీన్ని ప్రిపేర్ చేయడం జరిగింది. టోటల్ క్వశ్చన్ చూసుకుంటే 2 ఖచ్చితమైనవి ఉండి 3 ఇంటర్నల్ చాయిస్ ఉంటూ టోటల్ మార్క్స్గా మనకి 2 ఖచ్చితమైన మార్కులు 10 అదనపు మార్కులు వచ్చే ఛాన్స్ ఉన్నటువంటి చాప్టర్గా దీన్ని మనం పేర్కొనడం జరిగింది. అంటే ఈ చాప్టర్ నుంచి మొత్తంగా 2 నుంచి 12 మార్కులు పొందే అవకాశం ఉంది. 4వ చాప్టర్ గ్లోబలైజేషన్ అండ్ ద ఇండియన్. దీనికి కూడా 4 మార్కులు కేటాయించడం జరిగింది. ఈ 4 మార్కులని కూడా మనకి 1 మార్క్ క్వశ్చన్ 2, 2 మార్కుల క్వశ్చన్ 1 ఇచ్చే విధంగా దీన్ని కేటాయించడం జరిగింది. అంటే ఈ చాప్టర్ నుంచి టోటల్గా 3 క్వశ్చన్స్ వస్తాయి. దానికి సంబంధించి 4 మార్కులు కేటాయించడం జరిగింది. 5వది కన్జ్యూమర్ రైట్స్. కన్జ్యూమర్ రైట్స్ అనేవి ఈ చాప్టర్కి 6 మార్కులను కేటాయించారు. ఇందులో 6 మార్కులకు గాను మనకి క్వశ్చన్లు ఏ విధంగా ఇచ్చారు అంటే 2 మార్కులకు క్వశ్చన్ 1, 4 మార్కులకు క్వశ్చన్ 1. ఈ రకంగా ఏంటంటే టోటల్గా 2 క్వశ్చన్లు ఇస్తూ ఈ చాప్టర్ నుంచి 6 మార్కులు కవర్ అయ్యే విధంగా ఈ చాప్టర్ నుంచి బ్లూ ప్రింట్ని తయారు చేయడం జరిగింది. మనం టోటల్గా ఈ చాప్టర్స్ అన్నింటినీ చూస్తే కంక్లూడెడ్గా టోటల్ క్వశ్చన్స్ చూసి మనం 1 మార్క్ క్వశ్చన్స్ వచ్చి 3 వస్తున్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ 2, 4 మార్క్స్ క్వశ్చన్స్ 2, అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్ 1 ఖచ్చితంగాను 1 ఇంటర్నల్ చాయిస్ గాను ఉంటుంది. మ్యాప్ పాయింటింగ్ చూసుకున్నట్లయితే
2 మార్కులు ఖచ్చితంగాను 2 మార్కులు ఇంటర్నల్ చాయిస్గా వచ్చే విధంగాను ఉంది. అంటే టోటల్గా దీన్ని చూస్తే మనకి ఈ విభాగం నుంచి టోటల్ క్వశ్చన్స్ 10+3 అంటే 10 ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్లు, 3 ఇంటర్నల్ చాయిస్గా అదనంగా వచ్చేటువంటి క్వశ్చన్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ క్వశ్చన్లన్నింటికి కలిపి మనం టోటల్గా ఈ విభాగం నుంచి ఎన్ని మార్కులు కేటాయించబడ్డాయి అంటే 25 మార్కులు. ఇప్పుడు 4 విభాగాల నుంచి మనం ఒక్కొక్క దానికి 25 మార్కులు చొప్పున 4 విభాగాలకి 100 మార్కులకు గాను బ్లూ ప్రింట్ అనేది ఏ చాప్టర్ నుంచి ఎన్ని ప్రశ్నలు వస్తాయి, ఒక్కొక్క దానికి ఎన్ని మార్కులు కేటాయించారు, ఇంకా అదనంగా ఇంటర్నల్ చాయిస్లో వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏంటి, వాటికి కేటాయించబడిన మార్కులు ఏమిటి, 100 మార్కులకి వీటిని ఎలాగా తీర్చిదిద్దగలుగుతున్నారు అనేది తెలిసింది. కాబట్టి దీనికి ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని ఒకసారి మనం చూద్దాం. దానికి ముందుగా మనం అసలు ఇప్పుడు ఏ డివిజన్ నుంచి ఎన్నెన్ని మార్కులు ఇచ్చాము ఏంటి అనేది ఒకసారి కంక్లూడెడ్గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ చూసినట్లయితే ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ సోషల్ స్టడీస్ మార్క్స్ డివిజన్, అట్లాగే టైము మనకి ఈ ఎగ్జామ్కి 3 hours 15 minutes అనేది పడుతుంది. నెక్స్ట్ దీనికి మ్యాక్సిమం మార్క్స్ 100. ఈ టెక్స్ట్ బుక్లో మనకున్న పార్ట్లు మనకు తెలిసిన విషయమే. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకనామిక్స్. ఇందులో ఏ క్వశ్చన్లు ఉంటాయంటే 1 మార్కు, 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్, అలాగే మ్యాప్ పాయింటింగ్. మరి ఇందులో ఒక్కొక్క విభాగం నుంచి చూసినట్లయితే అంతా సమప్రాతిపదికన ఇవ్వడం జరిగినట్లుగా ఈ టేబుల్ని బట్టి మనకు తెలుస్తుంది. జాగ్రఫీ నుంచి 1 మార్క్ క్వశ్చన్లు చూసుకుంటే 3 ఇచ్చారు, దానికి 3ంటికి 3 మార్కులుగా కేటాయించారు. అలాగే జాగ్రఫీ నుంచి 2 మార్కుల క్వశ్చన్లు చూసుకుంటే 2 ఇచ్చారు, ఆ 2 మార్కుల క్వశ్చన్లకి 2ంటికి కలిపి 4 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే జాగ్రఫీ నుంచి 2 ఇచ్చారు, 2 4s are 8 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే ఒక క్వశ్చన్ జాగ్రఫీ నుంచి ఖచ్చితంగా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చే విధంగా ఇచ్చారు, దానికి టోటల్గా 8 మార్క్స్ అనేవి ఉన్నాయి. ఈ రకంగా ఏంటంటే జాగ్రఫీని ఈ రకంగా 1 మార్కు, 2 మార్కు, 4 మార్కు, 8 మార్క్స్ కవర్ అయ్యేలాగా ఇచ్చారు. అట్లాగే హిస్టరీ చూసుకున్నట్లయితే హిస్టరీలో కూడా 1 మార్క్ క్వశ్చన్ 3 క్వశ్చన్లు ఇచ్చారు, దానికి 3 మార్కులు కేటాయించారు. అదేవిధంగా హిస్టరీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే 2 ఇస్తున్నారు, దానికి 4 మార్క్స్ కేటాయించారు. ఒక్కోదానికి 2 చెప్పన 2 2s are 4 మార్క్స్. అట్లాగే హిస్టరీలో 4 మార్క్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఒక్కోదానికి 4 మార్క్స్, 2 into 4 = 8 మార్క్స్ వచ్చే విధంగా ఇవ్వడం జరుగుతుంది. 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి హిస్టరీ నుంచి ఒకటి ఖచ్చితంగా ఇస్తున్నారు, ఆ ఒక్క క్వశ్చన్కి కూడా 8 మార్క్స్ ఇవ్వడం అనేది ఈ టేబుల్ ద్వారా మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే మరి జాగ్రఫీ, హిస్టరీ గురించి తెలుసుకున్నాం. పాలిటీ గురించి తెలుసుకుంటే పాలిటీలో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 ఇస్తున్నారు, 3 into 1 3 మార్క్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి పాలిటీ నుంచి 2 ఇస్తున్నారు, 2 into 2 4 మార్క్స్ అనేవి దీనికి కేటాయిస్తున్నారు. అట్లాగే పాలిటీ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 ఇస్తున్నారు, 2 4s are 8 మార్క్స్. అట్లాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి పాలిటీ నుంచి ఒకటి ఇవ్వడం జరుగుతోంది, దానికి 8 మార్క్స్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఎకనామిక్స్ని తీసుకున్నట్లయితే దాంట్లో కూడా 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి 3 ఇస్తున్నారు, 3 మార్క్స్ కేటాయించారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 ఇచ్చారు, 2 into 2 4 మార్క్స్ అనేవి కేటాయించారు. అట్లాగే ఎకనామిక్స్లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 2 ఇచ్చారు, 2 into 4 8 మార్క్స్ అనేవి కేటాయించారు. అదేవిధంగా ఎకనామిక్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ చూసుకుంటే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతోంది, ఆ ఒక్క క్వశ్చన్కి 8 మార్క్స్ ఇవ్వడం అనేది జరుగుతోంది. అయితే ఓవరాల్గా మ్యాప్ పాయింటింగ్ చూసుకుంటే ఈ విభాగాల నుంచి ఎక్కడి నుంచి అయినా మనకి మ్యాప్ పాయింటింగ్ అనేది 8 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. దీన్ని కనుక టోటల్గా ఒకసారి మనం పరిశీలించినట్లయితే మన క్వశ్చన్ పేపర్లో ఏ క్వశ్చన్లు ఎన్ని ఉంటాయి, ఎన్ని మార్కులు కేటాయించారు అనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో లాస్ట్ టేబుల్లో చూస్తే కనుక మనకి క్వశ్చన్ పేపర్లో 1 మార్క్ క్వశ్చన్లు 12 ఉంటాయి, ఆ 12ంటికి 12 మార్కులు కేటాయించారు. అట్లాగే అదే క్వశ్చన్ పేపర్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 8 ఉంటాయి, 8 into 2 16 మార్క్స్ అనేవి ఇక్కడ చూపించడం జరిగింది.
అట్లాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ కనుక మన క్వశ్చన్ పేపర్లో తీసుకున్నట్లయితే 8 ఉంటాయి. 4 8s ఆర్ 32 మార్క్స్ ఇక్కడ కేటాయించడం జరిగింది. అట్లాగే ఇక్కడ షో చేస్తున్నారు చూడండి. అయితే మనకి మన క్వశ్చన్ పేపర్లో ఎస్ఏ క్వశ్చన్లు అనగా 8 మార్కుల క్వశ్చన్లు ఎన్ని ఉంటాయి అంటే 4 ఉంటాయి. 4కి మనకి 4 8s ఆర్ 32 మార్క్స్ అనేది ఇక్కడ చూపించడం జరిగింది. దీంతోపాటు 8 మార్క్స్ క్వశ్చన్ మ్యాప్ పాయింటింగ్ అనేది మరొకటి అదనంగా ఉంటుంది. ఆ మ్యాప్ పాయింటింగ్ ఉంటుంది కాబట్టి సోషల్లో ఆ మ్యాప్ పాయింటింగ్ 8 మార్క్స్ కేటాయించారు. టోటల్గా చూసుకుంటే మనకి ఈ క్వశ్చన్ పేపర్లో 33 క్వశ్చన్లు దానికి సంబంధించి 100 మార్కులకి కేటాయించడం జరిగింది. ఈ రకంగా మనకు పబ్లిక్ పేపర్ అనేది ఉంటుంది. కాబట్టి దీన్ని అనుసరించి విద్యార్థులను కనుక మనం చదివించగలిగితే చక్కటి మార్కుల్ని వాళ్ళు తెచ్చుకోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నది. మనం సెక్షన్ వైజ్ కనుక క్వశ్చన్ మార్క్స్ చూసుకుంటే ఇప్పుడు చెప్పుకున్నదే సెక్షన్ మనకి మన క్వశ్చన్ పేపర్లో ఈ 33 క్వశ్చన్ని 4 సెక్షన్లుగా విభజించారు. ఒక్కొక్క సెక్షన్ని ఒక్కొక్క మార్కులను బట్టి ఈ సెక్షన్ విభజించడం జరిగింది. సెక్షన్ 1 మార్క్ క్వశ్చన్లు అనేవి సీరియల్ నెంబర్ లేదా క్వశ్చన్ నెంబర్ 1 to 12 ఉంటాయి. దీన్ని 12 into 1 12 మార్క్స్ కేటాయించడం జరిగింది. సెక్షన్ 2 13th క్వశ్చన్ నుంచి 28th క్వశ్చన్ వరకు కూడా సెక్షన్ 2గా పిలువబడుతుంది. ఇందులో కేటాయించిన ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి 13 నుంచి 20 వరకు 8 ఉన్నాయి కాబట్టి 8 into 2 16 మార్క్స్ అనేవి సెకండ్ సెక్షన్లో ఉంటాయి. థర్డ్ సెక్షన్ చూసుకున్నట్లయితే థర్డ్ సెక్షన్లో ఈ థర్డ్ సెక్షన్ 21st క్వశ్చన్ నుంచి 28th క్వశ్చన్ వరకు కూడా ఈ థర్డ్ సెక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ థర్డ్ సెక్షన్లో ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్ కేటాయించడం జరిగింది. 8 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి 8 into 4 32 మార్క్స్ థర్డ్ సెక్షన్కి కేటాయించడం జరిగింది. మరొకసారి చూద్దాం. థర్డ్ సెక్షన్లో 21st క్వశ్చన్ నుంచి 28th క్వశ్చన్ వరకు ఒక్కొక్క క్వశ్చన్కి 4 మార్క్స్, ఆ విధంగా 8 into 4 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 32 మార్క్స్ అనేవి సెక్షన్ 3కి కేటాయించడం జరిగింది. మరి సెక్షన్ 4కి వస్తే 29th క్వశ్చన్ నుంచి 33 క్వశ్చన్ వరకు కూడా మనకి 5 క్వశ్చన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఎస్ఏ క్వశ్చన్లు అండ్ మ్యాప్ పాయింటింగ్ కాబట్టి 5 into 8 40 మార్కులు ఈ 4వ విభాగానికి లేదా ఈ 4వ సెక్షన్కి కేటాయించడం జరిగింది. ఇలా టోటల్గా 33 క్వశ్చన్స్కి 100 మార్క్స్ని కేటాయించడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వెయిటేజ్ ఫర్ ఆబ్జెక్టివ్స్. ఈ ఆబ్జెక్టివ్స్ని బట్టి మనకి ఈ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఏ ఆబ్జెక్టివ్కి ఎంత వెయిటేజ్ ఇచ్చారు, దాని నుంచి ఏ విధంగా క్వశ్చన్లను తయారు చేస్తున్నారు అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆబ్జెక్టివ్ వెయిటేజ్ మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ చూసుకుంటే మనకి నాలెడ్జ్ 20% వెయిటేజ్ ఇచ్చారు. నాలెడ్జ్కి దానికి 20 మార్క్స్ అనేవి కేటాయించారు. రెండవది చూసుకుంటే అండర్స్టాండింగ్, దీనికి 25% వెయిటేజ్ ఇచ్చారు. దీనికి 25 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. మూడవది అప్లికేషన్కి 20% వెయిటేజ్ ఇచ్చారు. 20 మార్క్స్ అనేవి కేటాయించారు. ఫోర్త్ అనాలిసిస్ 50% కేటాయించారు. దీనికి 15 మార్క్స్ని ఇవ్వడం జరిగింది. ఐదవది ఎవాల్యుయేషన్కి 10% ఇచ్చారు. ఈ 10%కి కూడా 10 మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి చివరిగా ఆరవది క్రియేషన్కి వెయిటేజ్ అనేది 10% ఇచ్చారు. దానికి మార్క్స్ 10 మార్క్స్ కేటాయించారు. మనం అంటే ఒకసారి వీటిని చూసుకుంటే కనుక టోటల్ వెయిటేజ్ చూస్తే 100%, అట్లాగే టోటల్ మార్క్స్ చూసుకుంటే 100 మార్క్స్. ఈ విధంగా వెయిటేజ్ అనేది మనకి ఈ ఆబ్జెక్టివ్స్కి ఇవ్వడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్స్ని బట్టే మన క్వశ్చన్ పేపరు తయారవుతుంది. కాబట్టి వీటిని గమనించి మనం విద్యార్థుల్ని తయారు చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం కనుక చూసినట్లయితే 10th క్లాస్లో ఉన్నటువంటి చాప్టర్స్ అనేవి ఏ ఆబ్జెక్టుకి సంబంధించినటువంటి చాప్టర్ అనేది కూడా, అంటే మనకి ఆబ్జెక్టులు 2-3 కవర్ అవుతాయి, లేదా ఒక్కొక్కసారి ఎక్కువ ఆబ్జెక్టివ్లు కూడా కవర్ అవుతాయి చాప్టర్స్లో. కానీ మనం ఒక్కొక్క చాప్టరు ఎక్కువ కవర్ అయ్యేటువంటి ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో దాన్ని బేస్గా తీసుకుంటే ఇక్కడ అంటే ఆ ఆబ్జెక్టివ్ని ఇక్కడ బాగా మనం విద్యార్థుల్లో పెంపొందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ ఆబ్జెక్టివ్ వైపు మనం ఎక్కువగా కృషి చేయాలి. మన టెక్స్ట్ బుక్లోని చాప్టర్లన్నీ కూడా చక్కగా ఆబ్జెక్టివ్ వైజు వీటిని చెప్పడం జరిగింది. అంటే
ఒక్కొక్క చాప్టర్లోనూ చాలా ఆబ్జెక్టివ్లు కవర్ అవుతాయి. అయితే మ్యాక్సిమం కవర్ అయ్యేటువంటి ఆబ్జెక్టివ్ని ఇక్కడ స్పెసిఫై చేయడం జరిగింది. ఆ విధంగా చూసుకున్నట్లయితే జాగ్రఫీలో మొట్టమొదట రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్, దీంట్లో నాలెడ్జ్ బేస్డ్గా ఈ చాప్టర్ని తీసుకోవడం జరిగింది. తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, దీన్ని కూడా నాలెడ్జ్ బేస్డ్గా తీసుకోవడం జరిగింది. మనం కనుక ఈ క్వశ్చన్ పేపర్ని పరిశీలించినట్లయితే ఒకసారి స్క్రీన్ మీద మనం చూసినట్లయితే ఈ మోడల్ పేపర్ అనేది మనం పరిశీలించవచ్చు. 21E 22E ఈ రెండు కూడా మనకి ఈ మోడల్లోనే ఉంటాయి. ఇందులో కనుక మనం చూసినట్లయితే దీనికి 3 hours 15 minutes టైం కేటాయించడం జరిగింది. మ్యాక్సిమం మార్క్స్ అనేవి 100గా ఇవ్వడం జరిగింది. అలాగే ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి మొట్టమొదటి సెక్షన్ చూసుకున్నట్లయితే సెక్షన్ 1లో మరి 12 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్ అని చెప్పడం మనం ఇందాక గమనించాము. అయితే ఇప్పుడు ఈ సెక్షన్ 1లో 12 క్వశ్చన్లు ఉంటాయి. 12 క్వశ్చన్లకి 12 మార్కులు కేటాయించడం జరిగింది. అలాగే నెక్స్ట్ సెక్షన్ చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ 2లో మనకి ఒక్కొక్క క్వశ్చన్కి 2 మార్క్స్ అని చెప్పారు. 8 క్వశ్చన్స్ ఉంటాయి. 8 క్వశ్చన్స్కి 8 2s 16 మార్క్స్ కేటాయించడం జరిగింది. మనం పరిశీలించినట్లయితే ఇక్కడ అన్ని క్వశ్చన్లు ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో 8 క్వశ్చన్స్కి కూడా మనకి ఒక్కొక్క దానికి 2 మార్క్స్ చొప్పున మనకి 16 మార్క్స్ అనేవి సెక్షన్ 2లో ఉంటాయి. మరి నెక్స్ట్ సెక్షన్ 3 తీసుకున్నట్లయితే సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఈ సెక్షన్ 3లో 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి 8 ఇవ్వడం జరిగింది. 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి సెక్షన్ 3లో ఉంటాయి. 8 × 4 32 మార్క్స్. మరి నెక్స్ట్ చూసుకుంటే ఇవి మనం సెక్షన్ 3లో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ 21st క్వశ్చన్ నుంచి 28th క్వశ్చన్ వరకు కూడా ఇందులో 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ 32 మార్క్స్గా దీన్ని కేటాయించడం జరిగింది. మరి సెక్షన్ 4 చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ 4లో ఒక్కో దానికి 8 మార్క్స్ ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో ఈ ఎస్ఏ క్వశ్చన్స్లో మనకి సెక్షన్ 4 ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే ఇది మేజర్ పార్ట్ అండ్ ఇందులో ఇంటర్నల్ చాయిస్ కూడా ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ 29th చూడండి, ఇంటర్నల్ చాయిస్ ఇవ్వడం జరిగింది ఏఆర్బి. అలాగే 30th క్వశ్చన్ చూసుకుంటే ఏఆర్బి. అట్లాగే 31st క్వశ్చన్ కూడా మనం చూసినట్లయితే దాన్ని పరిశీలించినట్లయితే ఇంటర్నల్ చాయిస్తో ఉన్నది. ఇంటర్నల్ చాయిస్తో చూడండి ఒక గ్రాఫ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ గ్రాఫ్ బేస్డ్గా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంటర్నల్ చాయిస్లో దానికి మరొక వెన్ డయాగ్రామ్స్తో కూడినటువంటి ఒక ప్రశ్న ఇవ్వడం జరిగింది. అంటే ప్రాతిపదిక కలిగినటువంటి క్వశ్చన్ని ఇంటర్నల్ చాయిస్కి ఇవ్వడం జరిగింది. అలాగే 32 క్వశ్చన్ చూసేటప్పటికి అందులో మనకి ఇంటర్నల్ చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మనం 33rd క్వశ్చన్ చూసినట్లయితే దాని ఇంపార్టెన్స్ మనకు తెలుసు. మ్యాప్ పాయింటింగ్గా దాన్ని మనం గుర్తిస్తూ ఉంటాము. ఈ మ్యాప్ పాయింటింగ్లో ఏఆర్బి అనే 2 క్వశ్చన్లు ఉంటాయి. ఏలో చూసుకుంటే కనుక మనకి లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియా మ్యాప్ని మనకి ఇస్తాము. దానికి ఇంటర్నల్ చాయిస్గా బిలో లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ ద గివెన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ వరల్డ్, అట్లాగే వరల్డ్ మ్యాప్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎయిదర్ ఇండియా ఆర్ వరల్డ్ మ్యాప్ ఏదో ఒక దాన్ని చేస్తే సరిపోతుంది. ఏదో ఒక దాన్ని చేస్తే కనుక 8 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఏంటంటే మొత్తం టోటల్గా 100 మార్కులకి మోడల్ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని పరిశీలించవలసిందిగా కోరుతూ ఏదైనా అనుమానాలు ఉన్నచో వాటిని మీరు అనుమానాలను వ్యక్తం చేసి నివృత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.